రెస్ట్ ఇన్ పీస్ ఫర్ దెమ్ బ్రో. అందరికి ఒక్కసారి రెస్ట్ ఇన్ పీస్ ఫర్ ద పీపుల్ ఎవరైతే చచ్చిపోయారో బెంగళూరు ఇన్సిడెంట్లో అందరికి లైక్ కొట్టేసారు. అట్లనే అది మనం ఏం చేయలేం బ్రో, అది జనాలు చేసుకున్నది. అది మనం పోవద్దంటే పోకుండా ఉంటారా బ్రో, అంతే కదా బ్రో. నువ్వు వద్దు నువ్వు పోవద్దంటే పోరు కదా జనాలు. ఇక అంత పిచ్చి, ఆ పిచ్చి జస్ట్ చూడడం వరకే ఉండాలి బ్రో. వాడి పోయి అనవసరంగా ఇప్పుడు లైఫ్ అంతా చచ్చిపోయారు. ఏం చేస్తారు బ్రో చచ్చిపోతే? పైసలు ఇస్తే వస్తుందా ప్రాణం? 15 లక్షలు ఇస్తారంట ఎక్స్గ్రేషియా. ఏం చేసుకుంటారు 15 లక్షలు? ఎన్ని రోజులు తింటారు వాళ్ళ ఫ్యామిలీ? 40,000 మంది ఉండే స్టేడియంలో 4 లక్షల మంది ఊరికొస్తే ఏమవుతుంది? ఇట్ వాజ్ నెవర్ గోయింగ్ టు వర్క్ బ్రో. ఒకటి సింపుల్ లాజిక్ చెప్తా పృథ్వీ బ్రో. 5 lakhs మెంబర్స్ అంటున్నావు. 5 lakhs మెంబర్స్కి 2000 పోలీస్ అసలు ఎందుకు పని చేయాలా? పోలీసు వాళ్ళకి ఏమైనా అయితే ఏం చేస్తావు బ్రో? నువ్వు వస్తావా? మనం రాము కదా బ్రో. మనకి ఆ జనాలను చూస్తేనే భయపడతాం బ్రో మనము. పాపం 2000 మంది పోలీసు వాళ్ళు వాళ్ళకి గుట్టుకు అంటూనే ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు బ్రో? ఫ్యాన్స్ లాఠీ చార్జ్ చేయలేరు, ఆగండ్రా అంటే ఆగరు, ఇంకా మీదకి వస్తారు. ఏం చేస్తాను చెప్పు? అందుకనే వాళ్ళు వెళ్ళిపోయారు సైలెంట్గా, మాతో అవ్వదని. అంతే మళ్ళీ ఎవరైనా అంతే బ్రో. అన్నా డిగ్రీ బెస్టా లేకపోతే బీటెక్ బెస్టా? 2 వేస్ట్ బ్రో. దోసుగా ఆతలు వీక్తే బెస్ట్. ఏం చేస్తావు బ్రో? చదువు ఏం చేస్తావు చెప్పు? దోసుగా ఆతలు వీక్నా అనుకో మజా వస్తుంది. అన్న కాలేజ్ స్టార్ట్ మంచిదే బ్రో. కాలేజ్ స్టార్ట్ మంచిగా కొత్త పోర్లు వస్తారు. మంచిగా ఫోన్ నెంబర్ తీసుకొని చాటింగ్ చేయొచ్చు, బస్ స్టాప్లలో తిరగవచ్చు, గుద్దలు ఏళ్ళు పెట్టుకోవచ్చు, దోశ ఆతులు వీకోవచ్చు, చాలా ఉంటుంది మార్కెట్. కొత్త కాలేజ్ కానీ కొత్త బట్టలు సగరం ఇట్లా వేసుకొని బాల్ కొని మంచిగా అమ్మ టిప్ టాప్ తయారైపోవచ్చు. ఏం లైన్ ఎట్లా అవుతుంది లైన్ కాలేజ్కి? మంచిగా వాచ్ గడియారం పెట్టుకొని, కొత్త గడియారం పెట్టుకొని, మంచిగా బ్యాగ్ ఒకటి స్టైలిష్ బ్యాగ్ మంచిగా సగరం ఇలా వేసుకొని ఒక్కోడైతే జుంపాలే వేయించుకుంటారు. మస్తు ఉంటుంది బ్రో కాలేజ్ లైఫ్ స్టైల్. ఏం బ్రో మస్తు ఎంజాయ్. బయట పూరీలు ఏమడితే కనుగొట్టి అప్పుడప్పుడు గులగుల పెడితే ఏళ్ళు పెట్టుకొని మజా వస్తుంది బ్రో. ఒకటి అది వేరే బ్రో. కాలేజ్ అంటేనే అదొక ప్రపంచం, రంగుల ప్రపంచం. అన్ని రంగులు చూడొచ్చు, అన్ని రంగులు పడతాయి. కుర్రాళ్ళు వేడెక్కి ఉన్నోళ్ళు, ఆటగాళ్ళు వేటగాళ్ళు బుట్టకాయల వాళ్ళు అన్ని వాళ్ళు. ఒకప్పుడు మంచిగా ఉంటుండే బ్రో బేస్ ఇంకా సింగింగ్. ఇప్పుడు జర సరిదైంది కానీ ఫుల్ ఫామ్ లో ఉంటుండే అప్పుడు. కంటిన్యూ అసలు నేను గ్యాప్ అయిపోతాను ఇట్లా టక్ 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 అని కొడుతూనే ఉన్నా. ఇప్పుడు జర ఏజ్ పెరిగిపోయింది బ్రో. ముడ్డ జర ముసలిగా అయిపోయింది, అందుకని కొంచెం వంగిపోయింది. లైక్ కొట్టినావు అనుకో నువ్వు ఏమిటో నీ ఫోన్ నెంబర్ పెట్టు. లేత ఉన్నట్టు ల్యాండ్ కొత్త గిరాకి మరి వస్తాయిగా లేదు మరి. వాట్సాప్ ఫేవరెట్ కలర్? అన్ని కలర్స్ ఇష్టం అయిపోయి నాకు. ఈ కలర్ ఏ టైంలో పెట్టాలో ఆ టైంలో పెట్టేసుకుంటా. అట్లా చిన్న పిల్లలకి అర్థం కాదు ఏమంటారా? లైక్ కొట్టేసే ఫస్ట్ దోసుగా దొలికరాపో. 2 సెంటీమీటర్సా? 3 ఇంచులు బ్రో. మల్లెపూలు చుడితే దోలాడాలి బయట ఉందాం. మొన్న డ్రైవర్ వేసుకొని స్విమ్మింగ్ పూల్ పోతే అందరు నవ్వరు బ్రో. అందుకనే భయానికి స్విమ్మింగ్ పూల్ పోతలే. మొన్న నువ్వు కాల్ చేసిన వాళ్ళు అందుకే నేను రాలేదు స్విమ్మింగ్ పూల్కి. మళ్ళీ నీ ఎంబటి ఆ పోరీలు గిట్ల వచ్చిరు కదా, మళ్ళీ వాళ్ళు చూసినా నవ్వుతారు. అయిందా ఇజ్జత్ మొత్తం పోతుంది లేన్, అందరు పోతారు. దాచిపెట్టుకోనికే కూడా ఉండదు లేన్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా మంచిగా పెద్దగా ఉంటుంది కదా బ్రో, సుల్లి ఉందన్న అది ఉంటే ట్యాగ్ చేయరు ఇన్స్టాలో. మేము పెట్టి ట్యాగ్ చేయరు. స్విమ్మింగ్ పూల్కి రారా మావా అని చెప్పి ట్యాగ్ చేయ ఏమంటున్నా మజా వస్తుంది. తోలుకోబడి బ్రో, కావాలని తోలుకోబడి స్విమ్మింగ్ పూల్కి మజా వస్తుంది. చచ్చిపోతారు కింద ఫిట్స్లో వచ్చి నవ్వి నవ్వి. ఏంటి మొత్తం పూసుకోవాలి, 4 ఉన్నారు. ఏంది 8? కాదన్నా నేను వాడిని కొడతా అంటే ట్రైన్ వచ్చింది. వారియర్ నేను పోతున్నాను మీది. ఆగుబెట్ట వారియర్ ఆగుబెట్ట అని కార్లో ఎక్కించుకుందాం. వద్దు వెనక నుంచి కొడతారు, మనం వెళ్ళిపోం. మెయిన్ బిల్డింగ్ లో ఉన్నారు.
వాడు మెట్ల మీద ఉన్నాడు బయట టీపీపీలో. బ్యాక్ అవుతుంది. ఇంకో వెహికల్ ఏమైనా వస్తున్నావా? ఐ థింక్ లంజా కొడుక వాడిని అట్లా రాగు వాడి రాగు బేట. ఈ లంజా కొడుకకి టైటాన్ రోడ్ క్రాస్ అవుతుందా? మన సైడ్ వస్తుంది టైటాన్. ఈ లంజా కొడుకు చెప్పు టీమ్మేట్ చెప్పు గుద్ద వాళ్ళతో ఏమన్నా కూర్చోబెట్టి నేను చెప్పు. అంజోడగా ఏళ్ళు పెట్టుకో, రీకాల్ కూడా అయిపోయింది. గివప్ ఇయ్యాడు వాడు. ఏళ్ళు పెట్టుకో చెప్పు. ఇంకా 4 members అంతేనా? అన్నా గిడిపోని. ఓకే ఓకే ఓకే. ఓ ఎగురుతాను వాడు కొడతా. బగ్గి ఉన్నాడు. బగ్గి టైర్ కాదు. ఏంటి లాస్ట్ వీడే టీమ్. రైట్ సైడ్ కూడా ఉన్నాడు. చేసా గెలుసు. అదే ఇంకా వన్ మినిట్ వా. రెండు టైర్లు పంచర్ అయినాయి. కాలే వాడు ఆటో హీల్ అయిపోతాడు రా. వెరీ గుడ్ ఏమైనా తీసుకుంటావా? వెస్ట్ గిస్ట్ ఏమన్నా? వెస్ట్ రావట్లేదు భయ్, నేను ఎక్కడ కొంది. ఇదిగో కొంట ఒకటి లెవెల్ 3 వెస్ట్ ఉందా నీకు? నాకుంది. లిటిల్ బిట్ డ్యామేజ్ అయింది. ఇదిగో ఇది కొంటావా? లిటిల్ బిట్ అయితే లిటిల్ బిట్ పెట్టాలా? లిటిల్ బిట్ ఇటు రాలే నువ్వు ఒకసారి. లిటిల్ బిట్ ఎక్కువ కాదు, నువ్వు మొత్తం ఇంటికి వచ్చేస్తున్నావు లయన్. లిటిల్ బిట్ అన్న నేను లిటిల్ బిట్ రమ్మన్నా, నువ్వే మొత్తం మీదికే వచ్చేస్తున్నావు డైరెక్ట్. అది నేను కొడుతుండ్రా వాడు కండా అట్లా అన్నా. అని కళ్ళలో సుల్లి పెట్టాలి షార్ట్స్ బాయ్. లిటిల్ బిట్ రా షార్ట్స్ బాయ్, నువ్వు ఒక్కొస్తాను పక్కకి. నేను ఆల్రెడీ వచ్చి ఉన్నా అన్న. వీల్ వేసుకుంటే అయ్యో జాగ్రత్త నేను హీల్ అవుతా, ఆటో హీల్ అవుతా. హోల్డ్ చేయి సతాయించు. లిటిల్ బిట్ అంతే. లిటిల్ బిట్ లో మిస్ అయిపోయాను. ఒక్కడే బ్రో వాడు షార్ట్స్ బై. లిటిల్ బిట్ షార్ట్స్ బై. మాలీ ఏ షార్ట్స్ బై. లిటిల్ బిట్ లో ఒక మాలీ ఏదో నేడో విసిరితే ఇంక బాయ్ నువ్వు లేదని చెప్పి చూసినావు లైన్ షార్ట్స్ బై. షార్ట్స్ బై నువ్వు లిటిల్ బిటే జరగాలి. షార్ట్స్ బై నువ్వు మొడ్డలో బిట్ పెట్టినావు బాయ్ మొత్తం. వాడు చూడు బాయ్ నేను ట్రోల్ చేస్తున్నావు బాయ్ వాడు.